గిరిధర్ గారు, గోల్డ్ ఓకే రేట్స్ కి సంబంధించి పెరుగుతా ఉన్నాయి గోల్డ్ రేట్లు. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెరుగుతా ఉన్నాయి. అంటే ఒక మాట వినొచ్చేది ఏంటంటే, అన్ని దేశాల్లో ఉండే రిజర్వ్ బ్యాంకులు విదేశీ మారక ద్రవ్యాన్ని గోల్డ్ రూపంలో మారుస్తున్నాయి, డాలర్లో కాదని. అది నిజమేనా? అందుకనే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయా? వేరే కారణం ఏదైనా ఉందా? మనకు సామెత ఉంది తెలుగులో, కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు. అందుకనే ఆ, బంగారు ధర పెరగడానికి ఒక కారణం అని మనం చెప్పడానికి వీలేదు, మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఉమ్, ఒకటి మీరు ఉమ్, చెప్పిన కారణం అది ఉంది. ఉమ్, ఎందుకంటే ఈ ఉమ్, రోజు డాలర్ అంటే నమ్మకం పోయింది ప్రజలందరికీ ఉమ్, కూడా. క్రమేపీ డాలర్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఈ రోజు రేపు పొద్దున్న ఉమ్, నిద్రలేస్తే ఎటువంటి టారిఫ్లు వేస్తాడో, ఎటువంటి ఆంక్షలు వేస్తాడో, డాలర్ ని వాడకుండా ఎటువంటి పరిస్థితి తీసుకొస్తాడో ఇవన్నీ తెలియట్లేదు, అందరూ భయపడుతున్నారు. మనం చూస్తే ఉమ్, కనుక రష్యా యొక్క రిజర్వ్స్ రమారమి 350-400 బిలియన్ డాలర్స్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్ కరెన్సీస్ డాలర్లు ఉంటే దాన్ని మొత్తం అమెరికా దాన్ని ఫ్రీజ్ చేసి అవును, నిలిపేయడంతో రష్యా పాపం ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఇరుక్కుపోయారు. అదే దుస్థితి అవును, ఇంకా మిగతా దేశాలకు పడితే ఏమవుతుంది? అది బహుశా చైనాకు అవును, పట్టొచ్చు, భారతదేశానికి పట్టొచ్చు, ఇంకెవరికైనా పట్టొచ్చు. కాబట్టి ఈ ప్రమాదం ఉంది. అందుకనే అన్ని మేజర్ గా అమెరికా తోటి ఇబ్బంది ఉండొచ్చేమో అనుకున్నటువంటి దేశాలన్నీ కూడా బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి. మనకు చూస్తే ఉమ్, 2014లో మోదీ గారు వచ్చేసరికి మన దేశంలో 450 టన్నుల బంగారం ఉండేది. ఈ అవును, రోజు స్టోరీ కట్ చేస్తే రమారమి ఉమ్, 900 టన్నులు, కొద్దిగా తక్కువ 900 టన్నులు ఉమ్, రమారమి ఈ రోజు మన దగ్గర ఉంది. అంటే 10 ఏళ్లలో డబుల్ అయింది. మోదీ ప్రభుత్వం దాన్ని డబుల్ చేసి, ఉమ్, 70 ఏళ్లలో లేనిది ఒక 10 ఏళ్లలో డబుల్ చేశారు. ఆల్మోస్ట్ ఉమ్, ప్రతి నెల కూడాను 5 నుంచి 8 టన్నులు కొంటూనే ఉంది భారత ప్రభుత్వం. అలాగే ఉమ్, మిగతా దేశాలు కూడా, గ్రీస్ కొంటోంది, మనకు టర్కీ కొంటోంది, మనకు ఖతార్ కొంటోంది, తర్వాత చైనా కొంటోంది, రష్యా కొంటోంది. చాలా దేశాలు కొంటూనే ఉన్నాయి బంగారం అంతా. రష్యా ఆఫ్ కోర్స్ తక్కువ ఉంటుంది, మిగతా అన్ని కూడా చాలా కొంటున్నాయి. సో దానితో ఏమైందంటే దాని మీద ఒక డిమాండ్ అనేది పెరిగింది. రెండు, ఇందాక నేను చెప్పినట్టు డాలర్ విలువ పతనం చెందేసరికి, అఫ్ కోర్స్ మన రూపాయితో పోల్చి చూస్తే వాళ్ళు బలం పుంజుకుంది, కానీ మిగతా కరెన్సీస్ తో ఉమ్, పోల్చి చూస్తే డాలర్ రమారమి 11 నుంచి 12% పడిపోయింది. కాబట్టి ఉమ్, అది రిస్క్ ఉంది. కాబట్టి నెక్స్ట్ గోల్డ్ వెళ్తున్నారు. ప్రపంచంలో ఒక ఉమ్, 3-4 ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తే, ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఇంకో దాంట్లో తగ్గుతుంది. ఆటోమేటిక్ ఇవన్నీ అవును, షిఫ్ట్ అవుతుంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ అవును, మనకు కమోడిటీస్ అంటారు. కమోడిటీ గోల్డ్ కూడా వస్తుంది. గోల్డ్ కావచ్చు, అవును, బంగారం కావచ్చు, లేదా మనకు ముడి చమురు కావచ్చు, సిల్వర్, క్రూడ్ ఆయిల్ కావచ్చు, అవును, మెటల్స్ ఇటువంటివి, సిల్వర్, తర్వాత డైమండ్స్, తర్వాత మనకు జిర్కోనియం, ఇటువంటివన్నీ మనకు రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కమోడిటీస్. కమోడిటీస్ అవును, ధరలు పెరిగినప్పుడు డాలర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అది అవును, డాలర్ మళ్ళీ బలం పుంజుకున్నప్పుడు ఇక్కడి నుంచి పైసలు తీసి మళ్ళీ డాలర్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఈ 2-3 అంశాలు తిరుగుతాయి. స్టాక్ మార్కెట్ అదే పరిస్థితి, డాలర్ అదే పరిస్థితి, బంగారం అదే పరిస్థితి. కాబట్టి ఈ రోజు అమెరికా మీద నమ్మకం పోవడంతో ప్రపంచవ్యాప్తంగా రిస్క్ తీసుకొని డాలర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోలేదు వాళ్ళు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా పెట్టి దానివల్ల మనకు రిస్క్స్ ఏముంటాయో తెలియక, ఎందుకంటే ఈ టారిఫ్లు వేస్తుంటే కనుక రోజు రోజు పతనం చెందుతున్నాయి మనకు స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా. రేపు పొద్దున్న ఇంకేదైనా ఇండస్ట్రీ మీద టారిఫ్ వేస్తే కానీ మళ్ళీ అవన్నీ స్టాక్స్ పడిపోతాయి. అందుకని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి బంగారంలో నిల్వలు పెట్టుకుంటారు అందరు. సో ఇది కీలకమైనటువంటి ఒక అంశం. ఇది రెండు, ఇందాక నేను చెప్పినట్టు డాలర్ను గోల్డ్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షన్, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. సో ఈరోజు డాలర్ పతనం చెందింది కాబట్టి ఇది పెరిగిపోయింది. సో ఇది దీనికి కారణాలు. అఫ్ కోర్స్ మన దేశంలో చేస్తున్న దానికి డాలర్ ధరకి ఎటువంటి సంబంధము లేదు. ఇది చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే ప్రపంచంలో ప్రభుత్వాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసేది భారతదేశమే హైయెస్ట్ ప్రపంచంలో. మనమే బంగారం ఎక్కువ వాడతాం, కానీ బంగారు ధరను మనం నిర్ణయించాలి. బంగారు ధరను ఎవరు నిర్ణయిస్తున్నారంటే కనుక అమెరికా నిర్ణయిస్తుంది. అమెరికాలో కూడా బంగారం ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఏదో ఆఫ్రికాలో ప్రొడ్యూస్ అవుతుంది, ఆస్ట్రేలియాలో ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కడెక్కడో అవుతుంది, కానీ దాని ధర మాత్రం అమెరికా నిర్ణయిస్తుంది. ఇది అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన విషయం. దాన్ని కమోడిటీగా చూస్తారు వాళ్ళు, మనం దాన్ని కమోడిటీగా చూడం, ఒక వస్తువుగా చూడం, అది లక్ష్మిగా భావిస్తాం. అందుకని మనం చూస్తే కనుక దంతెరస్ రోజు కానీ, లేదా మనకు అక్షయ తృతీయ రోజు కానీ, దాని ధర ఏదున్నా కనీసం 2 గ్రాములు 3 గ్రాములు ఏదో కొని తీరాలి అన్నటువంటిది మన నమ్మకం. కాబట్టి మన అప్రోచ్ వేరే, వాళ్ళ అప్రోచ్ వేరే. దీన్ని కమోడిటీగా చూస్తారు. దాంతో ఈ రోజు డాలర్ ప్రత్యామ్నాయంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరగడంతో పామరుడి చేయి దాటిపోయి ఈరోజు విపరీతమైన ధరలు ఈరోజు చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ చాలా మంది ఏం చెప్తున్నారంటే
ఇప్పుడు కనుక మీరు ఒక కిలో బంగారం మీ దగ్గర ఈ రోజు ఉందంటే కనుక రాబోయే 10 సంవత్సరాల తర్వాత దాని ధర ఎంత పెరుగుతుందంటే మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొనుక్కోవచ్చు, మీరు అంత ధరలు పెరిగిపోతాయని చెప్తున్నారు. ఇప్పుడు 1,15,000 ఆ రేట్ లో ఉంది, ఆ రేంజ్ లో ఉంది మనకు 24 క్యారెట్ గోల్డ్. బహుశా 2 ఏళ్లలో 2 లక్షలు దాటేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అస్థిరత పెరిగే కొద్దీ బంగారు ధర పెరుగుతూనే ఉంటుంది. రేపు చైనా టైవాన్ మధ్యలో గొడవ వచ్చిందంటే ఇంకా పెరుగుతుంది. అమెరికా ఇంకేదైనా యుద్ధం థియేటర్ స్టార్ట్ చేసిందంటే మళ్ళీ పెరుగుతుంది. అందుకని ఎక్కడ పోయినా కానీ కూడా ప్రపంచంలో అస్థిరతకి డైరెక్ట్ గా బంగారం యొక్క ధరలు అన్నది లింక్ అయి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.